ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ యొక్క మడూరు గ్రామంలో నివసిస్తున్న మీ అందరికి కూడా శుభములు తెలియజేసుకుంటా ఉన్నామండి. ఏ దేవుడైతే మా పాపాలు క్షమించినాడో, ఏ దేవుడైతే మాకు సంతోషం ఇచ్చినాడో, ఏ దేవుడైతే మాకు నిత్య జీవం ఇవ్వబోతా ఉన్నాడో, ఆ దేవుని గురించి ఒక మంచి వర్తమానం మీ మధ్యకు మీరు తీసుకొని వచ్చినాం. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరందరూ కూడా ఈ మాటలు విని దేవుని యొక్క దీవెన ఆశీర్వాదం పొందాలని ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నాం. చూడండి, ఈ దినాన ఒక ప్రత్యేకమైనటువంటి రోజు ఏంటి అంటే, మనకు స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయిపోయింది. అయితే మన దేశానికి స్వాతంత్రం వచ్చింది, మంచిది, సంతోషం, పండుగ జరుపుకుంటా ఉన్నాం, సంతోషము. అయితే నీ జీవితంలో నువ్వు పాపం నుంచి విడిపించబడినావా? నీ జీవితంలో స్వతంత్రుడిగా నువ్వు జీవిస్తా ఉన్నావా? లేదా పాపానికి దాసుడై నువ్వు జీవిస్తా ఉన్నావా? దేవుని వాక్యం చెప్తా ఉంది, ఏ భేదం లేదు, అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతా ఉన్నారని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఈ లోకంలో జన్మించిన ప్రతి ఒక్కరు కూడా మానవులని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తా ఉంది. ఈ పాప హృదయంతో మనం దేవుణ్ణి చూడలేం. ఈ పాప హృదయంతో మనం స్వతంత్రులుగా జీవించలేం. ఈ పాప హృదయంతో దేవుని యొక్క సన్నిధికి మనం చేరుకోలేం. కనుక మొట్టమొదటిగా మన పాపం తీసివేయబడినప్పుడు మాత్రమే మన జీవితంలో సంతోషం, మన పాపంను తీసివేయబడినప్పుడు మాత్రమే మనకు నిజమైనటువంటి స్వాతంత్రం. ప్రేమైన సహోదరి సహోదరుడా, మానవుని యొక్క పాపం పరిహరించుటకు, మానవుని పాపం తీసివేయుటకు లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు ఆయన 2024 సంవత్సరాల క్రితం ప్రపంచానికి మధ్యస్థానమైన యెరూషలేం పట్టణంలో బెత్లెహేం అనే చిన్న నగరంలో యేసు ప్రభుగా ఆయన అవతరించినాడు. ఈ లోకంలో 33.5 సంవత్సరములు పవిత్రంగా జీవించినాడు, పాపం లేకుండా జీవించినాడు. మానవులందరి పాపములో యేసు ప్రభు తాను శిలువ మీద మోసినాడండి. అమ్మాయా, మనం తలతో చేసిన పాపముల కొరకు యేసు ప్రభు తలకు ముళ్ళ కిరీటం, మనము చేతులతో చేసిన పాపముల కొరకు యేసు ప్రభు చేతులలో మేకులు, మనము కాళ్ళతో చేసిన పాపములను బట్టి యేసు ప్రభు కాళ్ళలో శిలలు. అయ్యా అమ్మాయి, మాటలు వింటున్న సోదరి సోదరుడా, నేను ఆ పాపముల కొరకు యేసు ప్రభు శిలువలో మరణించినాడు, సమాధి చేయబడినాడు, 3వ దినాన మరణం జయించి తిరిగి లేచినాడు, ఆ పరలోకానికి ఆరోహణుడైనాడు. ఈ మాటలు వింటున్న సోదరి సోదరుడా, నువ్వెంత ఘోర పాపివైనా సరే నీ పాపం క్షమించడానికి యేసు ప్రభు సిద్ధంగా ఉన్నాడు. కనుక నీ పాపం పోవాలంటే నువ్వు ఉన్న పలంగా మోకాళ్ళ మీదకి వచ్చి, యేసు ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించు, నీ రక్తంతో నా పాపం కడుగున ఒక చిన్న ప్రార్థన ఇష్టపూర్వకంగా చేసుకుంటే చాలండి. యేసు రక్తం ప్రతి పాపం నుంచి నిన్ను కడిగి పవిత్రులుగా చేస్తుంది. నీ హృదయం శుద్ధి కాబడుతుంది. నెమ్మది, శాంతి, సమాధానం, సంతోషం దేవుడు నీకు ఇవ్వాలని ఇష్టపడతా ఉన్నాడు. అమ్మాయా, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరును మీ ఇంటి వారిని గొప్ప ఆత్మరక్షణ, పాపక్షమాపణ, పరలోక రాజ్యం మీరు పొందగలరు. మా సహోదరులు సహోదరులు మీ వద్దకు చిన్న చిన్న కరపత్రాలు, పుస్తకాలు తీసుకొని వస్తున్నారు. వాటిని తీసుకొనండి, చదవండి, సత్యాన్ని గ్రహించండి. ఇక్కడే ప్రొద్దుటూరు, గాంధీ రోడ్, విజయనగరం ఇదిలో బేతనే ప్రార్థనా మందిరం ఉంది. అక్కడికి మీరు ఎప్పుడైనా రావచ్చు, దేవుని వాక్యం వినొచ్చు. మీ అందరి కొరకు మేము ఇప్పుడు ప్రార్థన చేస్తాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ రక్షకుడైన యేసు ప్రభువా, మీ పాదముల కొందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మరి సంఘమంతా కలిసి మడూరు గ్రామంలో స్వార్థ ప్రకటించడానికి ఇచ్చిన కృప కొరకై వందనాలు. ప్రభావ, మీరు పాపల రక్షకుడని, పాపలకు నాయన పాప క్షమాపణ ఇచ్చుటకు వచ్చారని ప్రభావ మీరు ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా విన్నారు. విన్న వాళ్ళు మీ కార్యం చేయండి. మీ చిత్తంలో మేర్పాట్లు ఉన్న వారిని రక్షించుకురండి. ప్రభావ, ముందుకెళ్తున్నాం. మీ కృప తోడుగా ఉంచి మీరు నడిపించి మీరు మహిమ పొందవలసిందిగా యేసు ప్రభునామమున ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్.